ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి, ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి. What's up? This is Rukmanan. Welcome back to the channel, everyone. Hope you guys are doing well and enjoying it my stuff. So right now here we are at the Apollo Tire Care Center. ఇప్పుడు మనం మన బైక్కి టైర్స్ చేంజ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము అండ్ దట్ ఈస్ ద టీవీఎస్ అపాచీ RTR 160. సో బైక్ ఓడి వచ్చేసి అరౌండ్ 40,000 కిలోమీటర్స్ ఉంది. ఈ 2 టైర్స్ వచ్చేసి వెహికల్ కొన్నప్పుడు వెహికల్తో పాటు వచ్చినాయి. ఇంకా టైర్స్ కూడా చిన్న చిన్న క్రాక్స్ వచ్చినాయి, చూసారు కదా, వర్షాలు కూడా పడుతున్నాయి. టైర్స్ అలా ఓవర్ అవుట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకు బ్రేకింగ్ అనేది ప్రాపర్గా రాదు. ఎప్పుడైతే బ్రేక్స్ ఎంగేజ్ చేస్తామో గ్రిప్ దొరకక మనం కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ నౌ హియర్ వేర్ ఎట్ ద అపోలో టైర్ కేర్ సెంటర్ టు చేంజ్ అవర్ బైక్ టైర్స్. గో అండ్ చెక్ ద ఓల్డ్ టైర్స్ ఆఫ్ దిస్ బైక్. మనం ఈ వెహికల్కి ఫ్రంట్ అండ్ రియర్ 2 టైర్స్ చేంజ్ చేయబోతున్నాము. ఎందుకంటే దీనికి మొత్తం క్రాక్స్ వచ్చినాయి. ఇక్కడ ఇలాంటి క్రాక్స్ టైర్ చుట్టుముట్టు మొత్తం ఉన్నాయి. క్రాక్స్ ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు టైర్లో గాలి నిలబడింది. క్రాక్స్ ఇంకా పెద్ద పెద్దగా అయ్యే కొద్దీ మెల్లిమెల్లిగా ఆ క్రాక్స్ లోంచి ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి రైర్ కూడా చూపిస్తాను. బ్యాక్ టైర్ మీద క్రాక్స్ చూడండి ఒకసారి. ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి, ఇక్కడ క్రాక్స్ ఉన్నాయి. ఇలా క్రాక్ వచ్చిన టైర్స్ని యూజ్ చేస్తూ మనం వెహికల్ని రైడ్ చేస్తున్నప్పుడు బ్రేక్స్ కొత్త టైర్స్కి పడినంత ఎఫెక్టివ్గా ఇలాంటి క్రాక్స్ ఉన్న టైర్స్కి పడదు. ప్రతి బైక్కి కానీ కార్కి కానీ 2 టైప్స్ ఆఫ్ టైర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రబ్బర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి రేడియల్ టైర్స్ ఉంటాయి. రబ్బర్ టైర్ వేసుకోవాలా, రేడియల్ టైర్ వేసుకోవాలా అనేది మన ఇష్టం. ఇవి అపోలో టైర్స్, ఇది రేడియల్ టైర్స్. ఇవే మనం ఇప్పుడు రీప్లేస్ చేయబోతున్నాం. ఆల్ఫా S1 0° స్టీల్ రేడియల్. మన ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 90/90 R17. రియర్ టైర్ సైజ్ వచ్చేసి 110/80 R17. టైర్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు టైర్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ వీక్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఉంటుంది. 4 డిజిట్స్ నెంబర్స్ ఒకటే దగ్గర రాసి ఉంటుంది. 1925 అని ఉంది కదా, 25th ఇయర్ అంటే 2025 ఇయర్లో 19th వీక్ అని అర్థము. టైర్ కూడా చూద్దాం ఒకసారి. డేట్ ఉండదు, ఓన్లీ వీక్ అండ్ ఇయర్ ఉంటుంది దీని మీద. అండ్ మనం ఈ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఇక్కడ 22-25 అని ఉంది కదా, అంటే 2025th ఇయర్లో 22nd వీక్లో మ్యానుఫ్యాక్చర్ అయిందని అర్థము. చలో లెట్స్ గో అండ్ చేంజ్ ద న్యూ టైర్స్ టు అవర్ బైక్. దట్ ఈస్ ద వెహికల్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ ద టైర్స్. ఇలాంటి టైర్ కేర్ సెంటర్స్కి వస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే టైర్స్ని ఇట్లా ఎక్విప్మెంట్ యూజ్ చేసి టైర్ని నీట్గా సపరేట్ చేస్తారు అలాయ్ నుంచి. అదే మనం బయట ఇచ్చామనుకోండి లివర్స్ వేసి మనకు ఈ అలాయ్ని డ్యామేజ్ చేస్తారు. దిస్ ఈజ్ హౌ ద హైడ్రాలిక్ వర్క్స్. చూడండి హైడ్రాలిక్స్ మన వర్క్ని ఎంత ఈజీ చేస్తాయో. నార్మల్గా అయితే చాలా కష్టపడాలి అండ్ ఇవి చాలా ఈజీగా ఎక్కిస్తున్నాయి టైర్స్ని. అదే మనం బయట చేయించామనుకోండి వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎక్కిస్తారు, అంటే వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. సారీ, టక్మన్ సౌండ్ వచ్చింది చూడు. టైర్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. మనము మన బైక్ని ఏ విధంగా యూజ్ చేస్తామో దాన్ని యూజ్ చేసి మనం టైర్స్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టైర్ వచ్చేసి S1, అంటే ఇందాక మన వెహికల్కి వేస్తున్నాం కదా అదే టైరు. ఇది సిలికాన్ రబ్బర్తో వస్తుంది అండ్ రేడియల్ టైర్ కూడా. సో ఇలాంటి టైర్స్ వచ్చేసి లైఫ్ తక్కువ వస్తుంది, గ్రిప్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకు హార్డ్ రబ్బర్తో వస్తుంది, గ్రిప్ తక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది, బ్రేకింగ్ కూడా అంత ప్రాపర్గా రాదు. అండ్ ఇలాంటి సిలికాన్ రబ్బర్ రేడియల్ టైర్స్తో అయితే గ్రిప్ చాలా మంచిగా వస్తుంది. ఇది ట్రాంప్లర్ టైర్స్ అంటారు. సో ట్రాంప్లర్ టైర్స్ అంటే ఏంటంటే ఇది మనము ఆఫ్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు వేసుకునే టైర్స్ ఇవి. అండ్ ఇది కూడా సేమ్ ట్రాంప్లర్ టైర్స్. అండ్ ఇది కూడా ట్రాంప్లర్ టైరు, ఇది ట్రాంప్లర్ టైరు, ఇది మళ్ళీ S1 టైర్, సిలికాన్ టైర్. పట్టుకోగానే మంచి స్మూత్ ఫీల్ వస్తుంది. బై ద వే ఈ టైర్స్ వచ్చేసి మన పాత టైర్స్. ఇంటి కండిషన్ చూడండి. ఈ టైర్స్కి గ్రిప్ బాగానే ఉంది. టైర్ అనేది క్రాక్స్ వచ్చినాయి కాబట్టి టైర్ ఏజ్ అయిపోయింది. క్రాక్స్ రావడం వల్ల టైర్స్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇలా మ్యాక్సిమం ఎందుకు అవుతుంది అంటే మనం టైర్ని అండర్ ఇన్ఫ్లేట్ చేసినా అండ్ ఓవర్ ఇన్ఫ్లేట్ చేసినా, అంటే పట్టించాల్సిన ఎయిర్ ప్రెషర్ కంటే తక్కువ పట్టించినా అండ్ పట్టించాల్సిన ఎయిర్ ప్రెషర్ కంటే ఎక్కువ పట్టించినా టైర్స్ అనేది తొందరగా ఖరాబ్ అయిపోతాయి. చలో ఫైనల్లీ మన వెహికల్కి న్యూ టైర్స్ అయితే వేయించాము. రియర్ టైర్, జస్ట్ లుక్ ఎట్ ద గ్రిప్ ఆఫ్ ద టైర్. గ్రిప్ చూడడానికి చాలా బాగుంది అసలు. మనకు టైర్ వారంటీ వచ్చేసి 3 years అన్కండిషనల్ వారంటీ అని చెప్పారు. జస్ట్ లుక్ ఎట్ ద ఫ్రంట్ టైర్ గ్రిప్. మనం కొత్త టైర్స్ వేసాం కదా, ఇంకా బండి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో చలో ఫైనల్గా మనం మన బండికి అయితే కొత్త టైర్స్ అయితే ఏం చేసినాము. అండ్ బైక్ వచ్చేసి అక్కడ ఉంది. ఈ 2 టైర్స్కి మనకు బిల్ వచ్చేసి అరౌండ్ 4,650 రూపీస్ అయ్యింది, ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం బైక్ కానీ కార్ కానీ కొత్త టైర్స్ తీసుకొని వేయించేటప్పుడు ఇలాంటి మంచి టైర్ కేర్ సెంటర్లోనే వేయించండి. వీళ్ళ దగ్గర హైడ్రాలిక్స్ ఉంటాయి. హైడ్రాలిక్స్ని యూజ్ చేసి చాలా నీట్గా ఫిట్ చేస్తారు టైర్స్ని. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే మన బండికి రియర్ టైర్ అరిగిపోయింది, అదొక టైర్ వేయించుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే 2 టైర్స్ వేయించుకోండి. ఇన్ కేస్ మీరు రియర్ టైర్ వేయించారు అనుకోండి, ఫ్రంట్ పాత టైర్ ఉంటే బ్రేకింగ్ అనేది 2 టైర్స్కి డిఫరెంట్గా వస్తుంది.
రేర్ టైర్ అనేది పర్ఫెక్ట్గా పడుతూ ఉంటుంది అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి అప్పుడు జారుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు పర్ఫెక్ట్ బ్రేకింగ్ రాదు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కొంచెం పైసలు అడ్జస్ట్ అవుతాయి అనుకుంటే, అడ్జస్ట్ కాకపోయినా అడ్జస్ట్ చేసుకొని 2 టైర్స్ ఒకటేసారి వేయించుకోవడానికి ట్రై చేయండి. సో చలో ఐ చెప్తారు దిస్ ఇస్ వీడియో ఫ్రెండ్స్. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మాన్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో మామా బ్రో.